మెగా 158 ముహూర్తం ఫిక్స్ చేసిన మెగాస్టార్ 70 ఏళ్ల వయసులో జిమ్లో హార్డ్ వర్కౌట్స్తో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన చిరు. కాలం ఆ మనిషిని పరీక్షించింది. అతని ఆకలిని కాదంటూ చిరు మాస్ వైలెన్స్ డైలాగ్స్. ఇంతకీ మెగా 158 అప్డేట్స్ ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఈ సినిమాని మెగా 158 అండ్ అదేవిధంగా చిరు బాబీ 2 అనేటువంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నారు మేకర్స్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు చిరు ఫ్యాన్స్తో పంచుకున్నారు. అయితే మెగా 158 సినిమా ఓపెనింగ్కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 21న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు మెగాస్టార్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. పరిమితులను అధిగమించడానికి ప్రతిరోజు మరో అవకాశమే. మెగా 158 కోసం నా ప్రియమైన బాబీతో మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఉత్సాహంగా ఉత్తేజంగా ఎదురుచూస్తున్నానని చిరు పోస్ట్ పెట్టారు. 158 కోసం సిద్ధమవుతున్న మే 21న ముహూర్తం, ఇంకో 4-5 రోజుల్లో కలుస్తున్నామని చిరు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఈ వీడియోను పంచుకున్నారు కూడా. అయితే కాలం ఆ మనిషిని పరీక్షించింది, కానీ అతని ఆకలిని కాదంటూ వదిలినటువంటి ఈ వీడియోలో చిరంజీవి జిమ్లో కసరత్తులు చేస్తూ కనిపించారు. తన క్యారెక్టర్ కోసం వర్కౌట్స్ ఫిజిక్స్ మెయింటైన్ చేయడానికి ఆయన హార్డ్ వర్కౌట్స్ చేయడాన్ని మనం చూడొచ్చు ఆ వీడియోలో. 70 ఏళ్ల వయసులో కూడా సినిమా కోసం బాస్ డెడికేషన్ చూస్తే ఎవరికైనా వావ్ అనాల్సిందేనని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి పోస్ట్పై డైరెక్టర్ బాబీ కూడా రియాక్ట్ అయ్యారు. డియర్ అన్నయ్య, మీరు ఇంత ఇంటెన్సిటీతో ఫ్యాషన్తో ట్రైనింగ్ తీసుకోవడం చూసినటువంటి ప్రతిసారి మీరు తరతరాలకు ఎందుకు స్ఫూర్తినిస్తున్నారనేది నాకు గుర్తొస్తుంది. మీలోని ఆ ఫైర్, క్రమశిక్షణ, పట్టుదల సాటిలేనివి. #మెగా 158 కోసం ఇంకా పెద్ద కలలు కనడానికి, మరింత కష్టపడటానికి అది నన్ను ప్రేరేపిస్తుంది. మరోసారి కలిసి ఏదైనా అద్భుతాన్ని సృష్టించబోతున్నందుకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉన్నాను అని కూడా బాబీ పోస్ట్ చేశారు. మెగా 158 సినిమాలో చిరంజీవి మునిపెన్నడు చేయని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో సరికొత్త లుక్లో కనిపిస్తారని తెలుస్తుంది. లేటెస్ట్గా లుక్ సైతం లాక్ చేశారట. ఇదొక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా అని టాక్ నడుస్తుంది. ఇందులో చిరుతో పాటుగా మరో స్టార్ హీరో కూడా ఉంటారని, ప్రియమణి హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారని కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె వెంకటనారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక చిరంజీవి అంటే డైరెక్టర్ బాబీకి అమితమైనటువంటి అభిమానం. తాను వీరాభిమాని అని గతంలో చెప్పుకొచ్చారు కూడా. ఇంతకుముందు వాళ్ళిద్దరు కాంబోలో వాల్తేరు వీరయ్య అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది. సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది అప్పట్లో. అయితే ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ చేశారు బాబీ. ఇప్పుడు చిరంజీవితో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సంవత్సరం సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో భారీ సక్సెస్ అందుకున్న చిరు ఆ హిట్ తర్వాత చేస్తున్నటువంటి మూవీ ఇది కావడంతో చిరంజీవి బాబీ కాంబోలోని రెండో సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సైతం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా అనేది సినిమా స్టార్టింగ్లో వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అట. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థకు తెలుగులో ఫస్ట్ సినిమా ఇది తమన్కి. తమిళ్లో దళపతి విజయ్ జననాయకన్, కన్నడంలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాలు వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాల రిలీజ్కి సైతం సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఆ మూవీస్ తర్వాత చేస్తున్నటువంటి మూవీనే ఇక్కడ మెగా 158. దీంట్లో ఫర్ ది ఫస్ట్ టైం మెగాస్టార్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా యాక్ట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ సినిమాకు కాకాజీ అనేటువంటి టైటిల్ని కూడా పరిశీలించబోతున్నట్లుగా కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. ఇప్పటికే గతంలో అంటే ఇది కంప్లీట్గా వైలెన్స్ లాంటి ఒక సినిమా అని కూడా తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో దీంట్లో అలాంటి ఎంటర్టైన్మెంట్తో పాటు కంప్లీట్గా మాస్ వైలెన్స్ ఆడియన్స్ని ఎక్కువగా ఎంగేజ్ చేయడానికి ఇలాంటి ఒక సరికొత్త జోనర్ని ఎంచుకున్నట్లయితే చిరు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో గతంలో ఆల్రెడీ చిరంజీవి చేసింది, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా చేసింది కంప్లీట్గా యాక్షన్ కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత అక్కడక్కడ ఒక చిన్న సబ్జెక్ట్ తోటి అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా బ్యాలెన్స్ చేస్తూ ఆ సినిమాని తెరకెక్కించి దాదాపు 300 కోట్ల ప్లస్ని కూడా కలెక్షన్స్ అయితే రాబట్టాడు. బట్ ఈ సినిమా అలా కాదు. ఇది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉంటే మాస్ యాక్షన్ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మొత్తం కంప్లీట్గా బ్లడ్ బాత్కి సంబంధించి, అది కూడా గ్యాంగ్ వార్కు సంబంధించినటువంటి సినిమా. అండ్ 70 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమాలు చేస్తే నిజంగా ఒక పీక్ స్టేజ్లో, అంటే ఇప్పటివరకు చూసినటువంటి మెగాస్టార్ వేరు,
ఇప్పుడు చూసేటువంటి మెగాస్టార్ వీరు ఆ రేంజ్లో ఇప్పుడు ఈ సినిమా ఉండబోతుంది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో బాబీ గురించి మనందరికీ తెలిసిందే, డాకు మహారాజ్ లాంటి ఎంటర్టైన్మెంట్ అండ్ దాని తర్వాత వైలెన్స్, దాని తర్వాత సేమ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో బాబీకి ప్రత్యేకమైనటువంటి ఒక స్టైల్ ఉంటుంది. బట్ ఆ స్టైల్ని చిరుతోటి ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య లాంటి ఒక మంచి మాసివ్ కంబ్యాక్ని ఇచ్చినటువంటి బాబీకి డెఫినెట్గా ఇప్పుడు ఈ మూవీ చాలా చాలా స్పెషల్. అది కూడా మెగాస్టార్ అండ్ అది కూడా మనశంకర్ వరప్రసాద్ హిట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి అందరి ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని తీయబోతున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రియమణి ఫర్ ద ఫస్ట్ టైం మెగాస్టార్ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయబోతుందని తెలుస్తుంది. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ అటు విశ్వంబర అండ్ దాని తర్వాత మెగా 158, దీని తర్వాత వెంటనే అక్కడ శ్రీకాంత్ వదిలతో కూడా ప్యారడైజ్ కంప్లీట్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ యంగ్ హీరోస్కి పోటీగా చిరు ఇప్పుడు వరుస సినిమాల లైన్లో పెట్టి ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్కి గట్టి పోటీనిస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ 3 సినిమాలలో ఏది గట్టిగా కొడుతుందో తెలియదు కానీ బట్ కంబ్యాక్ మాత్రం అదిరిపోయింది చిరుదని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి మెగా 158 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.